ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర సహాయక చర్యల్లో ఎట్టకేలకు కొంత పురోగతి వచ్చింది. 0 పాయింట్ వరకు చేరుకున్న రెస్క్యూ టీమ్స్ అక్కడ కొన్ని ఆనవాళ్లను గుర్తించాయి. టీబీఎం మిషన్ ముందు భాగంలో ఒక వ్యక్తి చేయి, కాళ్లు ఉన్నట్లుగా చెప్తున్నారు. సహాయక చర్యలకు టీబీఎం మిషన్ ఆటంకంగా ఉండడంతో సాయంత్రానికి ఆ ఆనవాళ్ల దగ్గరకు చేరుకుంటామని, ఒకవేళ మనిషి ఆనవాళ్లే అయితే బయటకు తీసుకొస్తామని చెప్తున్నారు. ఆ వ్యక్తి చేతికి కడియం ఉందన్నది మరో ప్రచారం. దీంతో అది ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహంగా సందేహిస్తున్నారు. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ను తీసుకొచ్చాక 16 రోజుల తర్వాత టన్నెల్లో చిక్కుకున్న వారి జాడ గురించి తెలుసుకునే అవకాశం కలిగిందన్నది సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నిపుణుల మాట. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మరికొన్ని స్పాట్స్లోనూ వేగంగా చర్యలు చేపట్టే పనుల్లో ఉన్నారు.